अर्चित प्रिय मेदासो अर्चितार्चन पुत्रका उतपर्म दृष्टोचिता अर्चित अर्चिता श्रीवर्धश्चमाश्चमाशो मानोदरं धान्यं पशुं बहुपुत्रलाभं शत संवत्सरं दीर्घमायुः धान्यं आयुः फलं मनोर्थमस्मात् ध्रुवं ते राजा प्रणो ध्रुवं देव बृहस्पतिः ध्रुवं ते शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां श्रीरंगधामेश्वरेण दासे दीपांकुरां श्रीमन्मन्दकटाक्षरां त्वां सज्जां वन्दे पद्मप्रियां शुद्धलक्ष्मीर्वहन्ते कमलासनस्तां बालार्ककोटिप्रभान्नेत्रां भजेऽहं वाञ्जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये वेंकटेश शत संवत्सरं दीर्घमायुः सोमा सुवर्णकलशे दीर्घमायुः या फलनेर्या फलापुष्पायाश्च पुष्पिणैः बृहस्पतिप्रसोदा स्थानमञ्चस्त्वगुं हसः ध्रुवं ते राजा वरुणो ध्रुवं देव बृहस्पतिः ध्रुवं ते అమ్మ కొన్ని అమ్మ కనబడతలేదు మీరు జరు అటు తీసుకోమ్మా చీర పెడుతున్నా ఇప్పుడు 4 లక్షలు పడ్డాయి కదా మీరు రంగు బింగ్ అన్ని వేసుకుంటే ఇక మిగతా ₹1,00,000 వస్తాయి 5 లక్షలు ఇప్పుడు 4 లక్షలు పూర్తయినాయి చైర్మన్ సార్ నేను నాకేంది నేను కాదు సార్
అదే ఇప్పుడు బిల్లు ఇప్పించేది. ఇది సార్. ఓకే. అదే అదే వాళ్ళ ఇంట్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సభా అధ్యక్షులు తోట గంగాధర్ గారికి, తోట నర్సయ్య గారికి, మరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ గారికి, చైర్మన్ అంజిరెడ్డి గారికి, మండల్ ప్రెసిడెంట్ కొత్త రాజం గారికి, అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారికి, లింబాద్రి గారికి, మరి జిల్లా జడ్పీటీ బీసీసీఎల్ అధ్యక్షులు మన వెంకటేష్ గౌడ్ గారికి, మల్లయ్య గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున సురేష్ గారికి, యూసుఫ్ నగర్ మాజీ ఎంపీటీసీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరి సర్పంచ్ పిల్లలో 3 ఇళ్ళు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వం చెప్పిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ఎంతో బ్రహ్మాండంగా ఉన్నది. ఆ డబల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిందో కానీ నాణ్యత లేకుండా కట్టిండ్రు. ఇవాళ వీళ్ళు సొంతం కట్టుకుంటున్నారు, వాళ్ళ ఇష్టపూర్వకంగా కట్టుకుంటున్నారు. 600 స్క్వేర్ ఫీట్ లోపట, చదరపు అడుగు లోపట బ్రహ్మాండమైన ఇల్లు వస్తున్నది. దాంట్లో పూజ రూమ్ కట్టుకున్నారు. ఇప్పుడు 3 ఇళ్ళు గృహప్రవేశం చేసిన 3 ఇళ్ళు కూడా పూజ రూమ్ అన్నది దేవుని కోసం సపరేట్గా కట్టారు. నిజంగా ఎక్కడెక్కడైతే ఇప్పుడు కొన్ని ఇల్లు చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఇవాళ కొన్ని అవి అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరి ప్లాన్ ఒక్కొక్క తీరు ఉంది. నిజంగా ఇవాళ మరి మేస్త్రి గారు ఎవరైతే ఈ సర్పరాజ్పల్లిలో ఇల్లు కడతా ఉన్నారో మంచి ప్లాన్ తోటి ఇప్పుడు నేను ఈ 3 ఇళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కూడా అల్లుడు, అత్త, మామ ఎవరు వచ్చినా ఉండేటట్టు మరి పూజ చేసుకున్న దానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. మెట్లు కట్టుకున్నారు పైకి పోయేటట్టు. పైన కూడా వాళ్ళ ఏదైనా సామాన్లు కానీ బట్టల కోసం పైన కూడా మంచిగా బయటికి వెళ్ళి మెట్లు కట్టుకున్నారు. చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా నిజంగా కూడా కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా శుభసూచకం, సంతోషకరమైన దినం. ఇవాళ మా మహిళా సోదరు మనందరికి కూడా నేను ఆనాడు చెప్పిన గృహప్రవేశం చేసుకున్నది ఆడబిడ్డ కట్నం కింద చీరలు పెడతా అని చెప్పిన. మరి ఈరోజు ముగ్గురు ఎవరైతే గృహప్రవేశం చేసిండో వాళ్ళ ముగ్గురికి కూడా నేను చీరలు కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటి ఇంకా 15 ఉన్నాయి ఇల్లు. ఈ 15 ఎవరు తొందరగా పూర్తి చేసుకోండి. మరి మీరు ఇవాళ భోజనాలు పెడతామన్నారు పాపం వీళ్ళందరూ కూడా. కానీ నేనే గంగాధర్కును రాజం చెప్పిన వద్దు, ఎందుకంటే అన్ని ఇళ్ళు మొత్తం 15 మంది 23, 18 అయినాక పూర్తి అయిపోయాక నేనే భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా భోజనం కూడా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ, మరి కొన్ని ఇప్పటికి కూడా కొన్ని సమస్యలు ఇక్కడ మాజీ జెడ్పీటీసీ గారు గంగాధర్ గారు చెప్పడం జరిగింది. ఆ బీరన్న గుడి గురించి, అదేవిధంగా ఇంకా స్కూల్ గురించి నేను కలెక్టర్ గారికి చెప్తాను. ఈరోజు సాయంత్రం మన జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది. సాయంత్రం చెప్పినప్పుడు ఏదైతే ఈ స్కూల్ బిల్డింగ్ ఎంత వీలైతే అంత సాయం చేస్తానని తెలియజేస్తూ, మరి మహిళలు కూడా ఇంతకుముందు ఒక బస్సు ఊర్లోకి వస్తే బాగుంటుందని కోరడం జరిగింది. దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఎందుకంటే లోపలికి వచ్చి 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు వస్తుంది. మరి వాళ్ళకు కూడా ఆర్థికంగా ఎలాంటి భారం పడకుండా చూసి మరి ఒక్క ట్రిప్ అన్నా వస్తే బాగుంటుందని నేను డిఎం గారితో మాట్లాడి మరి మహిళా కోరిక ఏదైతుందో అది కూడా పూర్తి చేద్దామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షులు మరి ఇందిరమ్మ లబ్ధిదారులకు మరొక్కసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంచి